రూతు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలుకొనవద్దు. నీవు వెళ్ళు చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించు చోట నేను నివసించదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నయోమి వద్దు అని బ్రతిమాలుకున్న రూతు వెనక్కి తగ్గలేదు. సాధారణంగా కష్టాల్లో ఉన్నప్పుడు మనుషులు సుఖాన్ని వెతుక్కుంటూ వెళ్తారు. కానీ రూతు భౌతికమైన సుఖాల కంటే నయోమి పట్ల ఉన్న ప్రేమను, ఆమె నమ్ముకున్న దేవునిపై ఉన్న భక్తిని ఎంచుకుంది. ఒక అన్యదేశపు స్త్రీగా తన సొంత దేశాన్ని, బంధువులను, ఆచారాలను శాశ్వతంగా విడిచిపెట్టడానికి రూతు సిద్ధపడింది. ఇశ్రాయేలీలు అన్యులను ఎలా చూస్తారో తెలిసినప్పటికీ ఆమె నయోమి ప్రజలను తన ప్రజలుగా స్వీకరించడానికి ఏమాత్రం వెనుకాడలేదు. ఇది రూతు చేసిన గొప్ప మారు మనసు ప్రకటన. మోయాబీయుల దేవుడైన కమోష్ని విడిచిపెట్టి సత్యదేవుడని యెహోవాను ఆమె తన సొంత దేవుడిగా అంగీకరించింది. నయోమి కుటుంబం ఆత్మీయంగా బలహీనపడి మోయాబుకు వచ్చినప్పటికీ ఆ కుటుంబం ద్వారా రూతు సత్యదేవుని ప్రేమను, శక్తిని రుచి చూసింది అనడానికి ఈ మాటే నిదర్శనం. మన చుట్టూ ఉన్న పరిస్థితులు లేదా మనుషులు ఆత్మీయంగా నిరుత్సాహపరిచినా దేవునిపై మనకున్న వ్యక్తిగత విశ్వాసం స్థిరంగా ఉండాలి. రూతు వలె సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని అంటిపెట్టుకున్నప్పుడు ఆయన మనల్ని హెచ్చించి ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడైన మా దేవా, రూతు జీవితం ద్వారా మీరు మాతో మాట్లాడిన అద్భుతమైన మాటలను బట్టి మీకు వందనాలు. కష్ట సమయాల్లో భౌతిక సుఖాల వైపు కాకుండా మీ వైపు, మీ ప్రేమ వైపు తిరిగే ధైర్యాన్ని రూతుకిచ్చినట్లు మాకు కూడా దయచేయండి. ప్రభువా, మా చుట్టూ ఉన్న పరిస్థితులు నిరుత్సాహపరిచిన, మనుషులు ఆత్మీయంగా బలహీనపడిన, మా వ్యక్తిగత విశ్వాసంలో మేము స్థిరంగా ఉండేలా సహాయం చేయండి. మా పాత జీవితాన్ని, లోక ఆచారాలను విడిచిపెట్టి రూతు వలె మిమ్మల్ని హత్తుకునే సంపూర్ణ సమర్పణను మాకు ప్రసాదించండి. అన్ని వేళలా మీ ప్రేమను రుచి చూస్తూ మీ ఆశీర్వాదాలకు పాత్రులుగా మమ్మల్ని మలచమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.